గ్రహశాంతి. మనులారా, సిరి సంపదలు సుఖశాంతులు కోరుకునేవారు ముందు తమపై విభిన్న గ్రహాల చూపు ఎలా ఉందో చూసుకుని అది బాగులేని చోట జాగ్రత్త పడాలి. అంటే తమ తమ జాతకాల్లో ఉన్న గ్రహదోషాలను ఆయా గ్రహ సంబంధిత యజ్ఞాలు చేయడం ద్వారా పోగొట్టుకోవాలి. మనకి 9 గ్రహాలున్నాయి. అవి క్రమంగా సూర్య, చంద్ర, మంగళ, బుధ, బృహస్పతి, శుక్ర, శని, రాహు, కేతువులు. వీటిని లేదా వీరిని అర్చించడానికి ప్రతిమనగా మూర్తులు క్రమంగా రాగి, స్ఫటికం, రక్తచందనం, బంగారం, వెండి, ఇనుము, సీసం, కంచు ధాతువులతో తయారు చేయించాలి. ఇక వారి రంగులు క్రమంగా ఎరుపు, తెలుపు, ఎరుపు, పసుపు, తెలుపు, చివరి 3 గ్రహాలు నలుపు. వీరి పూజా ద్రవ్యాలు కూడా క్రమంగా అవే రంగుల్లో ఉంటాయి. ఈ నవగ్రహాలను ఒకచోట శాస్త్రోక్తంగా స్థాపించి సువర్ణ వస్త్రపుష్పాలు నవగ్రహ మండపానికి సమర్పించాలి. గంధ, బలి, ధూప, గుగ్గులాదులు కూడా ఇవ్వాలి. చరుని మంత్రాల ద్వారా ప్రతి ఒక్క గ్రహాన్ని ఉద్దేశించి సమర్పించాలి. ఆ తర్వాత ఈ గ్రహాలను ఆయా మంత్రాలతో ఈ విధంగా జపించాలి. ఓం ఆకృష్ణేన రజస సూర్య, ఓం ఇమందేవ చంద్ర, ఓం అగ్నిమూర్ధాదివః కకుత్ మంగళ, ఓం ఉద్బుద్ధస్వ బుధ, ఓం బృహస్పతి, ఓం అన్నత్పరిసృతం శుక్ర, ఓం శన్నోదేవి శని, ఓం కయానశ్రీ రాహు, ఓం కేతు కృన్వన్ కేతు. ఈ నవగ్రహాలకు ఇదే క్రమంలో మందారం, మోదుగ, కాచు, ఉత్తరేను, రావి, మేడి, శమి, దూర్వ, కుశ సమిధలు నేయి, పెరుగు, తేనెల్లో ముంచి హవనం చేయాలి. తర్వాత మరల పైన చెప్పిన మంత్రాలు చదువుతూ ఈ కింది పదార్థాలను ఆహుతులివ్వాలి. సూర్యునికి బెల్లం, చంద్రునికి ఉప్మా, మంగళునికి పాయసం, బుధునికి బియ్యంతో పరమన్నం, బృహస్పతికి పెరుగన్నం, శుక్రునికి నెయ్యి, శనికి అరిసెలు, రాహువుకు పండ్లగుజ్జు, కేతువుకి అనేక రంగుల ధాన్యాలతో ఉడికించిన ముద్ద. ఇదే క్రమంలో అన్నదానం కూడా ప్రతి గ్రహం పేరున చెయ్యాలి. తర్వాత ప్రతి గ్రహం పేరుతో రకమంగా ధేనువు, శంఖం, ఎద్దు, బంగారం, బట్టలు, గుర్రం, నల్లావు, ఆయుధాలు, మేకలను దానం చెయ్యాలి. గ్రహాలు శాంతించి అనుగ్రహిస్తే జాతకాలను మార్చగలవు, సిరులను కురిపించగలవు, రాజ్యాలను ఇవ్వగలవు, రోగిని సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చెయ్యగలవు.